హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ఆదిత్య కర్పకం ద్వారా నిజం తెలుసుకుంటాడు. ఆనంది ఇక జీవిత చరిత్ర, ఇక ఆనంది ఇక జ్యోతి కూతురన్న నిజమైతే తెలుసుకోబోతున్నాడు. ఇక కర్పకంని కాపాడి కర్పకం ద్వారా ఇక జ్యోతి కూతురు ఆనంది అని కుటుంబానికి తెలిసేలా చేయబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఎలాగైనా ఇక ఈ చిలకమ్మని ఇక్కడ ఉండేలా చేయాలి అని ఇక గంగవ్వ అనుకుంటుంది కదా. ఇక గంగవ్వ అయితే నా మనవడి జీవితం మీరే సక్కుబడేలా చేయాలి అని ఇక గంగవ్వ నా మనవడు అక్కడికి వస్తే ఇక వాళ్ళతో నాకు పోట్లాటే జరిగిపోతుంది అని ఇక తన జీవితాన్ని మీరే కాపాడాలి, ఇక నా మనవడిని మీరే ఇక వాళ్ళిద్దరూ కలిసేలా చేయాలి అని గంగవ్వ ప్రాధేయపడుతూ ఉంటుంది కదా. జ్యోతి, సూర్యం, సింహాద్రి, పద్మమ్మల దగ్గర ఇక సింహాద్రి, పద్మమ్మ మీరే నాకు మనవన్ని ఇక్కడ పెట్టుకొని మార్చాలి, ఇక వాళ్ళిద్దరూ కలిసేలా చేయాలి అని గంగవ్వ చెప్తూ ఉంటుంది. ఇక లేదమ్మా, నేను ఇక అలెక్యని ఇక్కడ పెట్టుకోలేను, నా బిడ్డ జీవితాన్ని ఇక అలా చేయాలని చూసిన ఇలాంటిది నా ఇంట్లో ఉండనవసరం లేదు అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి, సూర్యంలైతే ఎందుకు పద్మమ్మ నువ్వు ఆనంది విషయం గురించి ఆలోచించకు, ఇప్పుడు తనని కూతురు అయితే నువ్వు తన జీవితాన్ని ఇక కాపాడవా చెప్పు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇక ఎప్పటికీ సంతోషంగా ఉండేలా మనమే మార్చాలి అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి. సూర్యంలే నువ్వు చెప్పావు కాబట్టి నేను సరే అంటున్నానమ్మా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇక జ్యోతి, సూర్యంలైతే ఇక నుంచి ఇక అలేఖ్య ఇక సీను ఇక్కడే ఉంటారు, ఇక మనమే వాళ్ళని ఎలాగైనా మార్చాలి అని ఇక జ్యోతి, సూర్యంలైతే చెప్తారు. ఇక అలేఖ్య మాత్రం చాలా ఆవేశంతో ఉంటుంది. ఇప్పుడు నేను ఇక ఇక్కడ ఉండాలా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు. అక్కడైతే వాడిని ఒక ఆట ఆడుకునేదాన్ని, కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లే వినాలి అని ఇక అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్యకి జీవన ఫోన్ చేసి ఏంటి నువ్వు మా ఇంటి దగ్గర ఉన్నావంట అని అంటూ ఉంటుంది. జీవన అయితే అప్పుడు అవును, నన్ను ఇక్కడ పడేశారు అని ఇక అనగానే నువ్వు అక్కడ ఉండడమే మంచిది, అక్కడ విషయాలు తెలుసుకుంటావు, ఇక అప్పుడప్పుడు ఆదిత్య కూడా అక్కడికి వస్తాడు, అప్పుడప్పుడు నువ్వు ఆదిత్యని కూడా కలవవచ్చు, ఆ విధంగా మీరిద్దరూ కలిసేలా నేను చేస్తాను అని ఇక జీవన అయితే అలేఖ్యకి చెప్తుంది. ఇక అలేఖ్య మాత్రం థ్యాంక్స్ జీవన, నువ్వు నా గురించి ఆలోచించు ప్లీజ్, నేను ఆదిత్య కలిసిపోవాలి, ఆదిత్య ఎప్పుడు నాకే సొంతం కావాలి అని ఇక అలేఖ్య అయితే అంటూ ఉంటుంది. ఇక సరే అని ఇక జీవన ఫోన్ అయితే కట్ చేస్తుంది. ఇక ఎలాగైనా ఆదిత్యని నా సొంతం చేసుకోవాలి అని ఇక అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అటు పద్మమ్మ, సింహాద్రిలైతే ఇక రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటనే పద్దులు నువ్వు చేసేది నాకు తప్పనిపిస్తుందే అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. ఏంటయ్యా, మనం చేసేది ఏం తప్పు కాదు, మనం చేసేది కరెక్టే చేస్తున్నాం అని పద్మమ్మ అంటూ ఉంటుంది. పద లేట్ అవుతుంది వెళ్దాం అని ఇక సింహాద్రి, పద్మమ్మలు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి ఇక ఆదిత్య వెళ్తూ ఉంటాడు. వాళ్ళని చూసి అవును మావయ్య, అత్తయ్య గారు కదా, అలా వెళ్తున్నారేంటి అని ఇక ఆదిత్య కార్ అయితే ఆపేస్తాడు. అప్పుడే ఇక పద్మమ్మ, సింహాద్రి వెళ్తూ ఉండగా మామయ్య అని గట్టిగా ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటి బాబు అని అనగానే ఏంటి మామయ్య ఇలా వెళ్తున్నారేంటి అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడు ఇక నేను చేసేది తప్పేం కాదు కదా, చెప్దాం అల్లుడి గారికి అని ఇక పద్మమ్మ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామయ్యా అని ఇక అనగానే ఏంటి ఏమైంది అసలు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అవును బాబు, మేము ఇక ప్రతిసారి అటు ఆ ఇందు అమ్మ, ఇటు జీవన నా కూతురు అనాథని చాలా సూటిపోటి మాటలు అంటున్నారు కదా, అందుకనే నా బిడ్డ అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని నా బిడ్డ గురించి కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నాము అని ఇక పద్మమ్మ అనగానే ఇక ఆదిత్య లేదత్తయ్య గారు, మీరు ఇప్పుడు ఇలా చేస్తే ఇప్పుడు మీరు ఎలాగో 20 ఏండ్ల నుంచి మీరు పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు అంతే చాలు, కానీ ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన ఇక ఆనంది తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా తెలుస్తుంది చెప్పు, కనీసం ప్రూఫ్లు కూడా లేవు, కానీ ఆనంది చిన్నప్పుడు ఎవరైనా ఇక తెలిసిన వాళ్ళు ఉంటే
లేకుంటే వాళ్ళ ద్వారా తెలుసవలసిందే, కానీ ఈ విషయం ఎలాగైనా తెలియదతయ్య. ఇక తొందరలోనే తెలుస్తుందేమో అనుకుందాం, ఎవరైనా ఇక ఎవరి వల్లనైనా తెలుస్తుందేమో అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. సరే బాబు, నువ్వు చెప్పినట్లు ఆనందికి తెలిసిన వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో చూసిన వాళ్ళు ఎవరైనా కలుస్తారేమో చూద్దాం ఇక అని ఆ పద్మమ్మ సింహాద్రిని ఇది ఇక మానేసుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి, ఇక ఆనందికి తన తల్లిదండ్రులు కనిపించాలని ఉంటే ఖచ్చితంగా తన తల్లిదండ్రుల గురించి తెలుస్తుంది అని ఇక ఆదిత్య అయితే చెప్పేస్తాడు. ఇక సింహాద్రి పద్మమ్మలైతే ఇక నిజంగానే బాబు చెప్పింది కరెక్టే, తొందరలోనే తెలుస్తుంది. ఆ శివయ్య ఇక మన ఆనందికి మన బిడ్డకి తోడుగా ఉంటాడు. ఎలాగైనా తన కన్న తల్లిదండ్రుల గురించి ఆ శివయ్యే తెలియజేస్తాడు. పదపద్దాలు వెళ్దాం అని ఇక సింహాద్రి పద్మమ్మలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆదిత్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది అయితే అలేఖ్య సీను అక్కడ ఉంటున్నారని తెలుసుకొని వెంటనే ఇంటికైతే వచ్చేస్తుంది. అక్కడే జ్యోతి, సూర్యములు, సింహాద్రి, పద్మమ్మ అందరూ కూర్చొని ఉంటారు. ఇక ఆనందిని చూసి ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనంది తల్లిదండ్రులు తొందరగా తెలియాలి అని సింహాద్రి పద్మమ్మలైతే కోరుకుంటూ ఉంటారు. ఇక జ్యోతమ్మ, మీరే సీను అలేఖ్య కలిసి ఉండేలా చేయాలి. ఇక సీనుతో అలేఖ్య సంతోషంగా ఉండాలి. ఇక మీ దగ్గర ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అలేఖ్య మారుతుందని అని ఇక ఆనంది అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడి నుంచి కర్పగం రోడ్డు పక్కన వెళ్తూ ఉంటుంది. ఏంటి దేవుడా, మంచి పనులు చేయడానికి ఎప్పుడు ఆటంకాలే ఎదురవుతాయి. అదే చెడ్డ పని ఏదైనా చేయాలనుకుంటే తొందరలో పూర్తవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? ఇక ఆ అమ్మాయి కుట్టి ఈ జ్యోతి సూర్యంలా ఆ లాయర్ బాబు జడ్జి వాళ్ళ మనవరాలని చెప్పేయాలి. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి, నేను కడిగేసుకోవాలని అనుకుంటే ప్రతిసారి ఒక ఆటంకమే వస్తుంది. ఎప్పుడు చెప్పాలి? ఆ కుట్టియే జీవన అన్న నిజం వాళ్ళకి తెలియాలి. నా పాపాన్ని నేను కడిగేసుకోవాలి అని ఇక చాలా బాధపడుతూ కర్పగం అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రోడ్డు పక్కన నిల్చొని చూస్తూ ఉండగా అక్కడ జ్యోతి, సూర్యములు, అటు ఆనంది, పద్మమ్మ, సింహాద్రులు ఇంట్లో కూర్చొని ఉంటారు. అది చూసి ఇక అందరూ ఒకే చోటున్నారు, ఇప్పుడు వెళ్ళి చెప్పేయాలి. ఇక కుట్టియే జీవన అని వాళ్ళ కన్న కూతురని చెప్పేయాలి, నా పాపాన్ని కడిగేసుకోవాలి అని ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కర్పగం వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి వస్తున్న కారు కర్పగాన్ని ఢీకొంటుంది. వెంటనే కర్పగం అక్కడికక్కడే కుప్పగూలి కింద పడిపోతుంది. వెంటనే ఇక అక్కడి నుంచి వస్తున్న ఆనందిని తీసుకువెళ్ళడానికి వస్తూ ఉన్న ఆదిత్య అక్కడున్న కర్పగంని చూసి అయ్యో ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది, పాపం హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అని ఇక ఆదిత్య అయితే కర్పగం దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ అని అంటూ ఉంటాడు. ఇక కర్పగంకి తలకి గాయం కావడంతో ఇక స్పృహ కోల్పోతుంది. వెంటనే ఆదిత్య కార్లో తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. వెంటనే డాక్టర్ గారు ట్రీట్మెంట్ జరపండి, పాపం తలకి గాయమైంది, తనని ఇక ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించండి అని ఇక అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే సరే మీ వెంటనే తనని చెకప్ చేయాలి అని ఇక డాక్టర్ అయితే ఇక కర్పగంకి ట్రీట్మెంట్ జరిపిస్తాడు. వెంటనే కర్పగంకి మెలకువ రావడంతో ఇక తనకి మెలకు వచ్చింది ఇక అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే ఆదిత్యతో. వెంటనే ఇక ఆదిత్య తనకి చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఇక ఆదిత్య అయితే కర్పగం దగ్గరికి వెళ్తాడు. వెంటనే కర్పగం ఆదిత్యని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది అని ఇక కర్పగం అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య, అమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది? నీకు యాక్సిడెంట్ అయిందమ్మా, నువ్వు ఇక ఎందుకు అలా తిరుగుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే నీ వాళ్ళు ఎక్కడో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అని ఇక ఆదిత్య అనగానే నాకు నా వాళ్ళంటూ ఎవరు లేరు బాబు, నేను ఒక నిజం చెప్పడానికి తిరుగుతున్నాను అని ఇక కర్పగం అనగానే ఏంటమ్మా ఏ నిజం, ఎవరికి చెప్పాలి అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. బాబు నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని ఇక గుర్తుకు చేసుకుంటుంది. వెంటనే అప్పుడు ఇక ఆదిత్య ఆనందితో కలిసి ఉండడం చూస్తుంది కదా, అంటే కుట్టి భర్త ఇతనే కదా, అయితే ఇతనికి నిజం చెప్తే అయిపోతుంది కదా, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఈ పాపాన్ని కడిగేసుకుంటాను అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు?
పద మా ఇంటికి వెళ్దాం అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక కర్పగం అయితే, బాబు నీకు ఒక నిజం చెప్పాలి బాబు, బాబు మీ ఇంట్లో ఉంటున్న కుట్టి కుట్టి అనగానే ఇక ఆదిత్య, ఏంటమ్మా కుట్టి ఏంటి, కుట్టి నీకు తెలుసా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అవును బాబు నాకు ఆ కుట్టి అమ్మ తెలుసు, కుట్టి కుట్టి అని అనగానే, ఏంటి కుట్టి గురించి చెప్పు, కుట్టి నీకు చిన్నప్పుడు తెలుసా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అవును బాబు నేను ఒక పాపం చేశాను, కుట్టిని దూరం చేశాను, తన కన్న తల్లిదండ్రుల నుంచి దూరం చేశాను అని కర్పగం అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు అనేది, చెప్పమ్మా ఇక ఆనందికి తల్లిదండ్రులు ఎవరో చెప్పమ్మా, ఇప్పుడు ఇన్ని రోజులు తన తల్లిదండ్రుల కోసమే మేము ఎదురు చూస్తున్నాము, ప్రతిసారి పాపం ఆనంది ఇక అనాథని, ఇక తనకి తల్లిదండ్రులు లేరని ఇక చాలా హేళన చేస్తూ ఉన్నారు, ఇక తన తల్లిదండ్రుల కోసమే ఎదురు చూస్తున్నాము చెప్పమ్మా అని ఇక ఆదిత్య కర్పగంని అంటూ ఉంటాడు. అవును బాబు ఇక కుట్టి తల్లిదండ్రులు ఎవరో కాదు, ఆ జ్యోతి సూర్యంలే, ఇక వాళ్ళ కూతురే ఈ కుట్టి, కుట్టి పేరు జీవన. చిన్నప్పుడు వాళ్ళతో ఉండగా తను ఆడుకుంటుంటే నేనే తనని కిడ్నాప్ చేసి అమ్మాలనుకున్నాను, తనని తన తల్లిదండ్రులకి దూరం చేశాను, అందుకే నాకు ఈ కర్మ వచ్చింది అని ఇక కర్పగం అయితే ఆదిత్యకి చెప్తుంది. ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, కుట్టి జీవననా అని ఇక అనగానే, అవును బాబు కుట్టినే జీవన, తన తల్లిదండ్రులే జ్యోతి సూర్యంలు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఏంటమ్మా నిజమా అని అంటూ ఉంటాడు. అవును బాబు ఈ నిజాన్ని చెప్పాలని ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు చెప్దామన్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది, ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు కాపాడి ఈ నిజం కూడా నీకు చెప్పేలా నువ్వు నాకు ఎదురు పడ్డావు, ఆ దేవుడే నాకు ఎదురు పడేలా చేశాడు, ఇంత మంచి నేను ఈ తల్లిదండ్రుల నుంచి దూరం చేశాను తన కూతుర్ని, ఆ పాపం నాకు ఊరికే పోదు కదా, అందుకే ఇలా అయిపోయాను అని ఇక కర్పగం చెప్పగానే, మరి ఇప్పుడున్న జీవన ఎవరమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆ జీవనగా పుట్టింది సృష్టించారు, జీవన కాదు తను, ఇక ఆ హిందూ అమ్మ మామూలుది కాదు, ఆ హిందూ అమ్మ ఆ ఆస్తి కోసమే ఆ ఇంట్లో ఉంటుంది, తనే జీవనగా ఆ అమ్మాయిని సృష్టించిందని నాకు అనిపిస్తుంది, ఆ హిందూ అమ్మ మామూలుది కాదు, తనని నమ్మకండి, ఆ ఇంటిని నాశనం చేయడానికే తను అక్కడికి వచ్చింది అని ఇక చెప్పగానే ఇక ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. అమ్మ నువ్వు వెంటనే నాతో ఆ ఇంటికి రావాలి, నువ్వు చెప్పే నిజంతో ఇక అందరూ నిజ నిజాలు తెలుసుకోవాలి ఇక అని ఆదిత్య అయితే వెంటనే కర్పగంని తీసుకొని ఇక జ్యోతి ఇంటికైతే వస్తాడు. అప్పుడే జ్యోతి సూర్యం ఆనంది అందరూ ఇక ఇందుమతి కూడా కర్పగంని చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇదేంటి, ఇది ఇక్కడికి వచ్చిందేంటి అని ఇందుమతి ఇక చూస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోతి సూర్యంలో అయితే, అవును తనని ఎక్కడో చూసాము, తన పేరు కర్పగం కదా అని అంటూ ఉంటారు. అవునమ్మా నా పేరు కర్పగమే, నేను మీకు నిజాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని కర్పగం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య, చెప్పమ్మా ఆ నిజం తొందరగా వాళ్ళకి చెప్పు అని ఇక ఆదిత్య అనగానే, అమ్మ నేను మీకు ఒక తప్పు చేశాను, మీ కన్న కూతుర్ని మీకు దూరం చేసి నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించండి అమ్మా అని అంటూ ఉంటుంది కర్పగం అయితే. అప్పుడే జ్యోతి సూర్యంలు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా ఆ రోజు నీ కూతురు జీవన మీకు దూరం కావడానికి కారణం నేను, కానీ ఇప్పుడు ఆ నిజం చెప్పడానికే మీ కూతురు ఎక్కడుందో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని ఇక అంటూ ఉంటుంది కర్పగం అయితే. చెప్పమ్మా ఎక్కడుంది నా కూతురు చెప్పు అని జ్యోతి సూర్యంలు అంటూ ఉంటారు. అప్పుడు నీ పక్కన ఉందే ఈ కుట్టినే నీ కన్న కూతురు జీవనమ్మ, ఇక నీ కన్న కూతురు జీవన తనే అని ఇక ఈ నిజాన్ని చెప్పడానికి ఎన్నో రోజుల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను, కానీ అన్ని ఆటంకాలే ఎదురయ్యాయి, నేను చేసిన పాపానికి ఇక నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే కారణం మీ తల్లిదండ్రులని నీ కూతుర్ని దూరం చేసడమే నేను చేసిన పాపం, అందుకే నేను ఆ పాపాన్ని కడిగేసుకోవాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, కానీ ఈ బాబు ద్వారా నాకు ఈ పాపం ఈ కడిగేసుకునేలా చేసింది ఆ దేవుడు అని ఇక కర్పగం అయితే నిజాన్నైతే జ్యోతి సూర్యంలకి చెప్తుంది. ఇక ఇందుమతి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి పిచ్చిదయ్యింది, పిచ్చి మాటలు మాట్లాడుతుంది, ఆ జీవన కుట్టి జీవన కావడం ఏంటి, ఈ జీవననే ఆ జీవన అని ఇక అనగానే వెంటనే ఆదిత్య ఇందుమతి చెంప పలగొట్టి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇక కుట్టియే జీవన, తన జ్యోతి అత్తయ్య సూర్యంల కూతురే ఈ కుట్టి జీవన, ఇక ఈ జీవనగా సృష్టించింది నువ్వు, జీవన అసలు జీవన ఈ జీవననే, ఇక నువ్వు డబ్బు కోసం ఈ ఇంటిని ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం ఈ కుటుంబాన్ని నాశనం చేయడం కోసం నువ్వు
ఈ జీవనని సృష్టించావని మాకు తెలిసిపోయింది అని ఇక వెంటనే ఆదిత్య ఇందుమతి చెంప పలగొడతారు. ఇక అత్తయ్య, మామయ్య, ఈ ఇందుమతి ఈ ఇంటిని నాశనం చేయడానికే ఈ ఇంట్లో ఉంటుంది, జీవనగా ఈ జీవనని సృష్టించింది అని ఇక ఆదిత్య అసలు నిజాన్ని అయితే చెప్తాడు. వెంటనే ఇక నిజాన్ని తెలుసుకున్న జ్యోతి సూర్యంలో అయితే చాలా సంతోషంతో ఇక ఆనందిని కౌగిలించుకొని, అమ్మ, ఇన్ని రోజులు నా కన్న కూతురు నా పక్కనే పెట్టుకొని ఇక నేను అందరినీ వెతుకుతూ ఉన్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉన్నాను. ఇక జీవన కాని జీవనని నా కూతురుగా నేను చూశాను అని ఇక వెంటనే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సింహాద్రి పద్మమ్మలైతే ఆ దేవుడు ఇన్నాటికి కరుణించాడు, నేను ఏదనుకున్నానో అది జరిగిపోయింది, చాలా సంతోషం అమ్మ అని ఇక అంటూ ఇక సింహాద్రి పద్మమ్మలు సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగానైతే ఇక ఆదిత్యకి ఎదురుపడిన కర్పకం ద్వారా అసలు నిజమైతే తెలుసుకుంటారు. జ్యోతి సూర్యంలో అయితే తన కన్న కూతురే జీవన అన్న. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.